బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం. ఒంగోలు డివిజన్ స్థాయి బహుజన ఉద్యోగుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని హైదరీ క్లబ్లో బహుజన ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి మిడసల నాగార్జున ఆధ్వర్యంలో ఒంగోలు డివిజన్ స్థాయి ఎన్నికలు ఘనంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో క్రింది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒంగోలు డివిజన్ అధ్యక్షులు జిఎల్ వసంతకుమారి, వర్కింగ్ అధ్యక్షులు బి సుగుణరావు, వైస్ ప్రెసిడెంట్లు జె రత్నరాణి, ఎస్వి రమణమ్మ, డివిజన్ కార్యదర్శి ఆర్ రవికుమార్, సహాయ కార్యదర్శి జి భారతి, జాయింట్ సెక్రటరీ జి హరిబాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి వై కిషోర్ బాబు, కోశాధికారి బి మాధవి, ఎన్నికైన పదాధికారులందరికీ సంఘ అధ్యక్షులు తేళ్ల అంజయ్య మరియు సంఘ సభ్యులు శాలువ కప్పి పూల మొక్కలు అందజేసి ఘనంగా సత్కరించారు. బహుజన ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, బహుజన ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, బహుజన ఉద్యోగుల సంఘం వర్ధిల్లాలి, బహుజన ఉద్యోగుల సంఘం వర్ధిల్లాలి, బహుజన ఉద్యోగుల సంఘం వర్ధిల్లాలి. నా పేరు తేళ్లంజయ్య, బహుజన ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ని. ప్రకాశం జిల్లాలో జిల్లా పరిషత్తులో జరుగుతున్నటువంటి ఉద్యోగ ప్రమోషన్లో పదోన్నతుల్లో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ఎంప్లాయీస్కి మనం ఇచ్చినటువంటి ప్రమోషన్లో తీరని అన్యాయం జరిగింది. దాని మీద మేము ఈరోజు సమావేశం పెట్టుకుని ఉద్యోగుల సంఘం తరఫున మాట్లాడుకొని చర్చించుకోవడం జరిగింది. షెడ్యూల్ ట్రైబ్కి ఇన్ఎడిక్వెసీ, నలుగురు ఉండాల్సిన స్థానంలో ముగ్గురు ఉన్నప్పటికీ 4వ ప్లేస్కి ఎలిజిబుల్ షెడ్యూల్ ట్రైబ్ పర్సన్ ఉన్నప్పటికీ ఆ షెడ్యూల్ ట్రైబ్కి ఇవ్వాల్సిన ప్రమోషన్ షెడ్యూల్ ట్రైబ్కి ఇవ్వకుండా 4వ స్థానాన్ని ఓసీలతోటి సీఈఓ గారు భర్తీ చేయడం జరిగింది. దాని మీద రేపు మా సోమవారం రోజు సీఈఓ గారిని కలిసి మా కార్యాచరణ ఆయనకు తెలియజేసి ఆయన కనుక ఆ తప్పును సరిదిద్దకపోతే దాని మీద పోరాటం చేయాలని ఈరోజు తీర్మానం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా బహుజన ఉద్యోగుల సంఘానికి రెవెన్యూ డివిజన్ పరిధిలో డివిజన్ కమిటీకి ఈరోజు ఎన్నికలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. డివిజన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్గా జిల్లా పరిషత్లో పనిచేస్తున్నటువంటి వసంతకుమారి మేడం గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అట్లాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి రవికుమార్ గారిని జిల్లా డివిజన్ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. వీళ్ళతో పాటు జిల్లా కార్యదర్శి మన మిడసల నాగార్జున గారు ఉన్నారు. మేము అట్లాగే అధ్యక్షుడిగా మేమందరం కలిసి రేపు సీఈఓ గారికి మా యొక్క ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని రాతపూర్వకంగా మా డిమాండ్ నోటీసు రేపు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత జరగబోయే కార్యక్రమాలని ఆయన సీక్వెన్సెస్ మాకు న్యాయం చేయకపోతే ఆయన ఎదుర్కోవాల్సి వస్తుందని ఇందు మూలంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క సంఘాన్ని డివిజన్ వారికి అద్దంకి డివిజన్లోను అట్లాగే కందుకూరులోను కూడా డివిజన్ కమిటీలు ఎన్నుకొని దీన్ని రాష్ట్ర వ్యాప్తమైనటువంటి సంఘంగా అభివృద్ధి చేయాలనే తలంపుతో ఈరోజు తీర్మానం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా వచ్చే నెలలో కందుకూరు డివిజన్ మీటింగ్ కూడా పెడతాం. అట్లాగే నెలాఖరికి మన అద్దంకి డివిజన్ మీటింగ్ పెట్టి ఏప్రిల్ 14వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు ఇక్కడ జిల్లా స్థాయి మహాసభలాగా జరిపి ఒక జిల్లా కమిటీని ఇంకా విస్తృత స్థాయిలో బాగా దాన్ని అభివృద్ధి చేయాలని ప్లాన్లో ఉన్నాం. దాంతోపాటు అక్కడే రాష్ట్ర కమిటీని కూడా ప్రకటించబోతున్నాం. ఈ విధంగా ఈ సంఘంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగులకు జరిగే ఏదైనా ఇబ్బంది ఉద్యోగపరంగా ఏ ఆఫీసులోనైనా సరే సమస్యలు వస్తే నిరభ్యంతరంగా వాళ్ళు ఉద్యోగులు మా దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యను చెప్తే వాళ్ళ పక్షాన చిత్తశుద్ధితోని నిజాయితీతోనూ వాళ్ళకి మా సేవలు అందించడం జరుగుతుంది. అట్లాగే మన ఉద్యోగులకి ఏ విధమైనటువంటి ఇబ్బందులున్నా వాళ్ళ పక్షాన పోరాటం చేయడం జరుగుతుంది. మా యొక్క సంఘంలో మెంబర్స్గా చేరమని ఇందు మూలంగా మీ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో 16,000 విద్యా వ్యవస్థలో రిక్రూట్మెంట్ జరిగింది. ఆ రిక్రూట్మెంట్లో 50 ఉద్యోగాలు మెరిట్లో ఉన్న నెపంతో అప్పర్ కులాలకు ఇవ్వడం జరిగింది. అట్లాగే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి 100కు 100% మార్కులు వచ్చినప్పటికీ వాళ్ళని 50% ఉద్యోగాలు నియామకం చేయాలి. అది కూడా చేయలేదని మా దృష్టికి వచ్చింది. వాళ్ళని తీసుకొచ్చి ఆయా జాతుల రిజర్వేషన్లను నింపడం జరిగిందని చెప్పారు. దాన్ని కూడా పరిశీలన చేసి అది కనుక తప్పుంటే దాన్ని కూడా సరిదిద్దమని, దాన్ని సరిదిద్దకపోతే ఏం చేయాలనేది భవిష్యత్ కార్యాచరణ ఆలోచిద్దామని నిర్ణయించుకున్నాం. దాంతోపాటు ఆ సమస్యని విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ విధమైనటువంటి రిక్రూట్మెంట్ తప్పండి, సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య తీర్పు ఇచ్చింది, మెరిట్లో వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీలని మెరిట్ కోటాలో వేయాలి, ఏదైనా కట్ ఆఫ్ మార్క్స్ తక్కువ వచ్చినాయో వాళ్ళ మాత్రం ఆ కోటాలో బీసీలు అయితే బీసీ కోటా,
ఎస్సీలు అయితే ఎస్సీ కోటా, ఎస్టీ అయితే ఎస్టీ కోటాను నింపాలి తప్ప మెరిట్లో వచ్చిన వాళ్ళని కోటాలో నింపకూడదు. మెరిట్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు సంపాదించుకున్న వాళ్ళని అప్పర్ క్యాస్ట్ ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్, అది ఓసీ కులం కాదు, ఓపెన్ కాంపిటీషన్ జాబితాలోనే వాళ్ళ నియామకాలు జరపాలని సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య కాలంలో రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద తీర్మానం చేయడం జరిగింది. ఆ విధంగా మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి దృష్టికి కూడా దాన్ని తీసుకెళ్ళి దాన్ని సవరించమని రిప్రజెంట్ చేయదలుచుకున్నాం. ఈ విధంగా ఈ యొక్క డివిజన్లో రెవెన్యూ డివిజన్ ఒంగోలు పరిధిలో ఏదైనా ఉద్యోగులకు సమస్యలు ఉంటే మా ప్రెసిడెంట్ వసంత్ కుమార్ గారిని, మా సెక్రటరీ రవికుమార్ గారిని ఉద్యోగులు సంప్రదించవచ్చు. వారి ద్వారా మా దృష్టి కూడా తీసుకొస్తే మీ పక్షాన చిత్తశుద్ధితోటి, నిబద్ధతతోటి, సామాజిక బాధ్యతతోటి మేము మీ పట్ల సేవ చేసుకుంటామని తెలియజేసుకుంటాను.